నాయకులు ఉన్నారు, గతంలో ఇరిగేషన్లో చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు సభలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని గతంలో జరిగినవి ఈరోజు ఒక అధికారి గురించి మాట్లాడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారని. ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. ప్రతి జీవో ప్రతి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి చివరికి లాస్ట్ జీవో కమాండ్ స్టేట్లోనే నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకం లాస్ట్ జీవో కూడా ఆదిత్యనాథ్ దాసే ఇచ్చిండు. అధికారులల్లో హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. స్టేట్ బైఫర్కేషన్లో ఐఏఎస్లు కేటాయించినప్పుడు దాస్ గారు నాకు తెలంగాణ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు, తెలంగాణకి ఇవ్వకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కొంతకాలం ఇరిగేషన్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ చేసిన రిటైర్ అయిపోయింది ఆయన. నేను వచ్చిన మరుక్షణమే గతంలో కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్కు పనిచేసి వచ్చిన అధికారులందరూ కేసీఆర్తో ఉన్న జోషి గారు కావచ్చు, లేకపోతే స్మితా సబర్వాల్ గారు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, వీళ్ళందరినీ పీసీ ఘోష్ కమిషన్ చాలా తప్పిదాలకు పాల్పడ్డారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన లేదు. సంపూర్ణమైన అవగాహన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం. అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు, తెలంగాణ అతను కాదు, అతను బీహార్ అతను. అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు, ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత. 10 సంవత్సరాలు ఇరిగేషన్ మీద ఈరోజు మనకి ఇన్ని డీటెయిల్స్ ఎట్లా తెలియగలిగిన ప్రతి ప్రాజెక్టు ఒరిజినల్గా కన్సీవ్ చేసినప్పుడు ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఒరిజినల్గా ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేది ఎన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిరో ఆయనకు తెలుసు. ఈరోజు మార్చడం వల్ల ఎంత పెరిగిందో ఆయన అంచనా వేయగలడు. ఇప్పుడు అతను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడని హరీష్ రావు గారి కోపం. ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్లనే చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్నాడు. అధికారి ఏం చేస్తాడే, డీటెయిల్స్ ఇస్తాడు. అధికారి ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో నేనేం మాట్లాడాలో మాకు అంత విజ్డమ్ లేదా? కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్కు పనిచేసిన వాళ్ళను చంద్రశేఖరరావు పెట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. కంబైన్డ్ స్టేట్లో తెలంగాణకు పనిచేసిన అధికారులను ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. ఆ అధికారులు ఈరోజు ఈ దొంగతనాన్ని మొత్తం లెక్కగట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గతంలో జరిగిన జీవోలు కానీ అనుమతులు కానీ ఏమేమి ఉన్నాయి, ఈరోజు మార్చడం వల్ల ఏం జరిగిందనే వివరాలు మాకు సంపూర్ణంగా అందిస్తున్నారు. వీటన్నిటిని నిలదీస్తామని చెప్పి ఈరోజు అధికారులను కూడా టార్గెట్గా చేసుకొని రేవంత్ రెడ్డి సలహాదారే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడుకి చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టం కాదు, రేవంత్ రెడ్డికి చుట్టం కాదు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 10 years తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీరు పాత జీవోలు తీసి చూడండి. ఎవరున్నా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నారాయణపేట కొడంగల్ కావచ్చు, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, ఏమేం ప్రాజెక్టులకు ఆయన అనుమతులు ఇచ్చిండు అని అంటే ఆ రోజు ఆ వారి అధికారికి ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన జీవో అన్ని తెలంగాణ జీవోలు అన్నీ కూడా ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ వారు 2007లో జీవో ఇచ్చిందే, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వారు జీవో ఇచ్చిందే, అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్కి 2010లో రివైజ్డ్ ఇచ్చింది వారు ఇచ్చిందే, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎగ్జిస్టింగ్ డిండి ప్రాజెక్ట్ లిఫ్ట్కు వారు ఇచ్చిందే, స్టేషన్ గన్పూర్ అడిషనల్ ఆయకట్ అండర్ ఎంజీఎల్ఐ స్కీమ్ సిఆర్ గారికి తెలవాలి ఈ ప్రాజెక్టు వారు ఇచ్చిందే, పిఆర్ఎల్ఐఎస్ ప్రిపేర్ డిపిఆర్ 2014లో జీవో 3 వాళ్ళు ఇచ్చిందే, జవహర్ నెట్టంపాడుకు ఆయన ఇచ్చిందే, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఆయన ఇచ్చింది. అంటే ఒక అధికారి 10 సంవత్సరాలు తెలంగాణలో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ సహకరించిన అధికారిని ఈరోజు పూర్తి స్థాయిలో అవగాహన